ఇక నారాయణపేట జిల్లాలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్ గ్రామానికి చెందినటువంటి మహదేవప్ప బీజేపీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మహదేవప్ప బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యర్థుల వేధింపులే మహదేవప్ప ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు డీజీపీ ఆఫీస్ వద్ద బీజేపీ ధర్నాకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ వేధింపులే మహదేవప్ప ఆత్మహత్యకు కారణమంటూ కూడా నిరసనకు దిగారు బీజేపీ శ్రేణులు. మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరకల్ మహాదేవ్ గారు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడులు ఉన్నాయి. నా దగ్గర వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబం మీద కూడా విపరీతమైన ఒత్తిడి చేసి ఆయన ఇంకా అభ్యర్థిగా కన్ఫర్మ్ కాకముందే బెదిరించడం వల్ల ఊరేసి పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా మాట్లాడి వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పిందేమంటే స్పష్టంగా నీ ఊర్లో ఉంటే బాగుండదు, పోటీ చేస్తే మా తరఫుకి వెళ్ళి పోటీ చేయి, లేకపోతే పోటీ చేయకు, ఊరిడిచి పెట్టుకోవాలని చెప్పి బెదిరించడం వల్లనే నేను హైదరాబాద్కి వెళ్ళినని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. బెదిరేవాడు క్యాండిడేట్ ఉండొద్దు అని చెప్పి మేము కూడా నచ్చ చెప్పినాం. అయినా వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చి జరిగిందేదో జరిగిపోయింది, మేము పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. నామినేషన్ అయిపోయి ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత కూడా నువ్వు సరెండర్ కావాలి, సరెండర్ అయ్యి మా ఎంబడి తిరగాలి, లేకపోతే బాగుండదని చెప్పి బెదిరిస్తున్నానన్నారు. రైట్. నారాయణపేట జిల్లాలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్ గ్రామానికి చెందినటువంటి మహదేవప్ప బీజేపీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం ఇది ముమ్మాటికి కాంగ్రెస్ నాయకుల యొక్క వేధింపుల కారణంగానే చనిపోయినట్టుగా తెలుస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? బంధువులు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి 6వ వార్డుకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా మక్తల్ పట్టణ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా కార్యకర్తలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తన అభిమానులతో కూడా ఆయన ఎవరైతే 6వ వార్డు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎస్టీ అభ్యర్థి అయినటువంటి ఎరకలి మహదేవ్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా ప్రచారంలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే నిన్న సాయంత్రం ఏదైతే డీకేఆర్ఎంకి సంబంధించిన బీజేపీ పార్టీ ప్రోగ్రామ్ లో కూడా కార్యకర్తలతో ఆయన పాల్గొనడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 5 గంటల సమయంలో ఉరి వేసుకోవడంతో కూడా అక్కడ రాజకీయంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వాతావరణం వేడెక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మహాదేవ్ అనే వ్యక్తి ఈ యొక్క వార్డులో సమస్యలపై పోరాటం చేస్తున్నాడు, ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి కూడా స్థానికుల నుంచి సమాచారం అందుతున్న నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా మిగతా పార్టీలు ఏవైతే ఉన్నా వాటి నుంచి కూడా తీవ్ర ఒత్తిళ్లు రావడంతో కూడా ఆయన ఒక్కసారిగా ఈ రోజు మానసికంగా కృషించి కూడా సూసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి మంత్రి వాకిట శ్రీహరి ఇలాకాలో ఒక బీజేపీ పార్టీ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసినటువంటి బీజేపీ వార్డు అభ్యర్థి ఆయన సూసైడ్ చేసుకోవడంతో కూడా ఒకసారిగా రాజకీయం వేదికని చెప్పింది. ఎందుకంటే గతంలో చూసినట్లయితే ఇక్కడ మక్తల్ కావచ్చు, అదేవిధంగా నారాయణపేట ఈ 2 నియోజకవర్గాలు కూడా బీజేపీ పార్టీకి మంచి పట్టున్నటువంటి పార్టీలు. గతంలో కూడా ఇక్కడ నుంచి కూడా చైర్మన్ గా కూడా బీజేపీ పార్టీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి కూడా ప్రచారంలో తీవ్రంగా కూడా వాళ్ళంతా పనిచేసిన పరిస్థితి ఉంది. కార్యకర్తలు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క మహాదేవ్ అనే వ్యక్తి ప్రచారం నిర్వహిస్తూ కూడా సమావేశం ఏర్పరచడం ఉంది. అయితే దీనికి సంబంధించిన మంత్రి అనుచరులు కొంతమంది ఈయనపై తీవ్రంగా ఒత్తిడి తీసినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ బీజేపీ పార్టీ అభ్యర్థి రాత్రి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని చెప్తున్నారు. కాకపోతే ప్రతిపక్ష పార్టీలు తను టార్గెట్ చేస్తామని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొన్ని అయితే కూడా ఆయన మాట్లాడడం తెలిసి పార్టీలో చేరినప్పటి నుంచి కూడా తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పి కూడా ఆయన చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా బీజేపీ మహాదేవ్ అనే అభ్యర్థి సూసైడ్ చేసుకోవడంతో కూడా పట్టణంలో కావచ్చు ఇక్కడ బీజేపీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇది రాజకీయ హత్య కావాలనే తన భర్తను మా మనిషిని కావాలని టార్గెట్ చేస్తూ వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురి చేశారు. దీంతోనే ఆయన ఒత్తిడి లోనై సూసైడ్ చేసుకుంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇది చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. పోలీసులు అయితే ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏంటి,
తీవ్రమైన ఒత్తిడి కారణమా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా వారంతా కూడా ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది సాయిరామ్. థ్యాంక్ యూ హరిశంకర్.